పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము జీవితములో కష్టాలు ఆపదలు ఎదుర్కొంటాము. భయముతో నిస్సత్వతో కూడిన అలాంటి సమయాలలో మనం ఎవరిని ఆశ్రయించాలి? మనకు ధైర్యాన్ని నిరీక్షణను ఇచ్చేది ఏది? ఈరోజు మనం ధ్యానించబోయే 57వ కీర్తన ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఈ కీర్తనను దావీదు రాజు సౌలు నుండి తప్పించుకొని ఒక గృహలో దాక్కున్నప్పుడు వ్రాశాడు. అంటే దావీదు ఒక రాజుగా అభిషేకము పొందిన తన ప్రాణాల కోసం పరిగెత్తాల్సిన దుర్భర పరిస్థితులలో ఉన్నాడు. తన చుట్టూ శత్రువులు సింహంలా కాచుకొని ఉన్నారు. ఆ భయంకరమైన పరిస్థితులలో ఈ కీర్తన మనకు ముఖ్యమైన 3 పాఠాలు నేర్పిస్తుంది. మొదటిది, ఆశ్రయం కోసం మొరపెట్టు. 1 నుంచి 4 వచనాలు. కీర్తన ప్రారంభములో దావీదు దేవుణ్ణి ఇలా వేడుకున్నాడు: నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. తన శత్రువులు ఎంతో బలముగా ఉన్నప్పటికీ దావీదు మనుషుల సహాయం కోసం చూడలేదు. దేవుని రెక్కల నీడనే తన ఏకైక ఆశ్రయముగా భావించాడు. దేవుని రెక్కల నీడ. ఒక తల్లి పక్షి తన పిల్లలను రెక్కల క్రింద దాచినట్లుగా దేవుడు మనలను ఆపదల నుండి దాచి కాపాడుతాడు. ఈ రెక్కల నీడలో మనకు భద్రత, శాంతి దొరుకుతుంది. నా కార్యములను సఫలం చేయి దేవుడు. దావీదు దేవుని గురించి మాట్లాడుతూ, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అన్నాడు. అంటే దావీదు రాజు కావాలని దేవుడు నిర్ణయించాడు. శత్రువుల ప్రయత్నాలు ఆ ప్రణాళికను ఆపలేవని దావీదునకు తెలుసు. మన జీవితంలో దేవుని ప్రణాళికపై విశ్వాసం ఉంచండి. ఈ ఆపదలు, కష్టాలు శాశ్వతం కావు. దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ విశ్వాసంతోనే మనం ధైర్యంగా ఉండగలం. రెండవది, దేవుని మహిమను కోరుకో. ఈ కీర్తనలో అత్యంత ముఖ్యమైన భాగం ఈ వచనాలే. దావీదు మధ్యలో మరియు చివరలో ఒకే విధమైన మాటలను పదే పదే పలికాడు. దేవా, ఆకాశము కంటే నీవు హెచ్చించి ఇందువుగాక, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడునుగాక. ఆపదలో ఉన్నప్పుడు దావీదు ముందుగా తన రక్షణ కోసం అడగకుండా దేవుని మహిమ కోసం అడిగాడు. ఇది దావీదునకు ఉన్న గొప్ప విశ్వాసం. మన ప్రాధాన్యత. మన కష్టాలలో మనకు విడుదల కావాలని కోరుకోవటం సహజమే. కానీ దానికి మించి మన విడుదల ద్వారా దేవుని మహిమ బయటపడాలని కోరుకోవాలి. దేవుడు మనల్ని కాపాడినప్పుడు ఆయన రక్షణను, లోకము దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మన గురి. దావీదు తన శత్రువులను చూసి భయపడిన అతని దృష్టి దేవుని మహిమపైనే ఉంది. మన దృష్టి కూడా మన సమస్యలపై కాకుండా వాటికి మించి దేవుని ఘనతపై ఉంచాలి. మూడవది, హృదయపూర్వకమైన స్తుతికి నిశ్చయించుకో. గృహలో ఉన్నప్పటికీ దావీదు నోటి నుండి స్తుతి ఆగిపోలేదు. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. స్థిరమైన హృదయము. నిబ్బరముగా ఉండటము అంటే కష్టాలు ఉన్నా కంగారు పడకుండా దేవుని వాగ్దానాలపై స్థిరముగా నిలబడటం. ఈ స్థిరత్వము దేవునిపై ఉన్న విశ్వాసము నుండి వస్తుంది. నేను అరుణోదయమును లేపెదను. దావీదు స్తుతించటానికి తెల్లవారు జాము వరకు ఆగలేదు. తెల్లవారు జాముననే స్తుతితో లేపుతాను అంటాడు. మన హృదయములో, మన జీవితములో చీకటి ఉన్నప్పుడు కూడా మన స్తుతి ఆ చీకటిని చీల్చుకొని దేవుని వెలుగును తీసుకొని రావాలి. దేవుని విశ్వసనీయతను ప్రకటించు. దావీదు తన స్తుతిలో దేవుని కృపాసత్యములు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయని, వాటిని జనాంగాల మధ్యలో ప్రకటిస్తానని చెప్పాడు.
మన అనుభవాలు కేవలం మనకే కాకుండా ఇతరులు దేవునిలోనికి రావటానికి సాక్షులుగా మారాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు మనకు చూపిన మార్గం చాలా స్పష్టంగా ఉంది. కష్టం వచ్చినప్పుడు భయపడకుండా దేవుని రెక్కల నీడను ఆశ్రయించాలి. మీ సమస్యల కంటే దేవుని మహిమకే ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. పరిస్థితులు ఎలా ఉన్నా మీ హృదయాన్ని స్థిరపరచుకొని స్తుతిగీతాలతో అరుణోదయాన్ని లేపండి. చివరగా దావీదు మరొక్కసారి మనందరము కలిసి పలికి మన హృదయాలలో స్థిరపరుచుకుందాం. దేవా, ఆకాశము కంటే నీవు హెచ్చించి ఇందువుగాక, నీ ప్రభావము సర్వభూమి మీద కనపడునుగాక. ఆమెన్.